హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, చాలా మందికి బైక్స్ మోడిఫికేషన్స్ మీద చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా. వాటిలో కొన్ని డౌట్స్ అయితే నేను ఇక్కడ పేపర్ మీద నోట్ చేసుకున్నాను అనమాట. తెనాలి మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ రాఘవ గారు అయితే మన ముందు ఉన్నారు. సార్ని అడిగి డౌట్స్ అయితే క్లారిఫై చేసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రాఘవరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఆర్టీఓ ఆఫీస్ తెనాలి. సార్, నేను కొన్ని డౌట్స్ అయితే అడుగుతాను. మన సబ్స్క్రైబర్స్ అయితే అడిగారనమాట. వాటిలో ఫస్ట్ డౌట్ వచ్చేప్పటికి, వెహికల్ మన ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి? వెహికల్ మోటార్ సైకిల్ అయితే మోటార్ సైకిల్ మనకి రోడ్డు మీదకి వెళ్ళాలంటే మనం ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ 2, 3 ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, 4 పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ 4. ఈ 4 కాకుండా హెల్మెట్ విధిగా ధరించాలి. ఇప్పుడు BS6 వెహికల్స్ కదా సార్, నాన్ పొల్యూటెడ్ వెహికల్స్ అంటున్నారు ఇవి. వాటికి వెహికల్ కొన్నప్పుడు 1 ఇయర్ మనకు ఆటోమేటిక్గానే పొల్యూషన్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, దాని తర్వాత ఖచ్చితంగా మనం చేయించుకోవాలా? పొల్యూషన్ సర్టిఫికేట్ కొన్నప్పుడు ఏమి ఇవ్వరు. యాక్చువల్గా ఏంటంటే కొత్త బండికి BS6 నామ్స్తో వస్తుంది కాబట్టి 1 ఇయర్ వరకు పొల్యూషన్ సర్టిఫికేట్ అవసరం ఉండదు. 1 ఇయర్ తర్వాత మనం ఎవ్రీ 1 ఇయర్ తీసుకోవచ్చు, లేదా ఎవ్రీ 6 months పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓకే. చాలామంది మోటార్ సైకిల్స్కి కానీ కార్స్కి కానీ ఆఫ్టర్ మార్కెటింగ్ LED లైట్స్ అయితే బిగించుకుంటున్నారు సార్. అది బిగించుకోవడం వల్ల లీగలా ఇల్లీగలా? యాక్చువల్గా ఎక్స్ట్రా లైట్స్ అంటే LED లైట్స్ అనేవి చాలా ప్రమాదకరం నైట్ డ్రైవింగ్లో. ఎవరైతే పెట్టారో వాళ్ళకి కాకుండా ఎదురు వచ్చే వాళ్ళకి చాలా ప్రమాదకరం. కాబట్టి ఎవరు కూడా LED లైట్స్ అసలు పెట్టుకోకూడదు, అది ఇల్లీగలు. యాక్చువల్గా ఏంటంటే ప్రతి కంపెనీ కూడా చాలా చాలా ఖర్చు పెట్టి వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే ఎంత లైటింగ్ అవసరం అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఎడిషనల్గా అసలు పెట్టాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ యూసేజ్లో మనం రన్నింగ్లో ఓన్లీ లో బీమే వాడాలి. అవసరం వచ్చినప్పుడు ఎదురు ఏమైనా వెహికల్ వచ్చినప్పుడు హై బీము లో బీము ఒకసారి డిప్పు కొడితే ఆటోమేటిక్గా మనకి ఎదురు ఎవరు వస్తున్నారో క్లియర్గా కనపడుతుంది. అదే LED లైట్స్ కనుక పెట్టారనుకోండి, అవతల వ్యక్తికి 4 లైట్లు వస్తాయి. LED లైట్తో పాటు 2 లైట్లు 4 లైట్లతో పాటు ఎదురు వ్యక్తికి కళ్ళలో కనపడదు. కనపడడం వలన అవతల వ్యక్తి కనపడక ఏదైనా యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి LED లైట్లు అసలు ఎవరు కూడా పెట్టకూడదు. LED లైట్ పెట్టినందుకు, డాజిలింగ్ లైట్స్ పెట్టినందుకు రూపీస్ మనకి ఇప్పుడు ప్రజెంట్ మోటార్ వాహన చట్టం ప్రకారం 1000 రూపాయలు ఫైన్ ఉంది. అది వారం తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ కనబడితే మళ్ళీ 1000 రూపాయలు విధించే అవకాశం ఉంది. ఎప్పటి వరకు అయితే తీయకుండా తిరుగుతారో అప్పటి వరకు 1000 రూపాయలు రుసుము విధించే అవకాశం ఉంది. కాబట్టి వాహనదారులు ఎవరూ కూడా LED లైట్స్ అసలు పెట్టించవద్దని మనవి. ఇంకొక డౌట్ ఏంటంటే, ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి కదా సార్, అవి పెట్టించుకుంటా ఉన్నారు. అంటే మనకి గవర్నమెంట్ తరపు నుంచి వస్తాయి కదా నెంబర్ ప్లేట్స్, అవి ఊరినే బెండ్ అయిపోవటం కానీ బ్రేక్ అయిపోతున్నాయి. మళ్ళీ అవి మనం ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకుని లేట్ అవుతుందని చెప్పేసి ఆఫ్టర్ మార్కెటింగ్ ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి కదా, అవి పెట్టిస్తున్నారు. దానివల్ల ఏమన్నా లాభమా నష్టమా మనకి? ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. HSRP అంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్. కాబట్టి ఇది గవర్నమెంట్ ఎప్పటికప్పుడు సర్క్యులర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ సర్క్యులర్స్ కంపల్సరీ మనం HSRP వాడాలి. వాడినందుకు ఫైన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మామూలు చిన్న బాళ్ళకి 150 రూపాయలు, పెద్ద బాళ్ళకి 300 రూపాయలు ఫైన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి HSRP కింద ఏంటంటే మనకి ఒక ఎంబ్లం వస్తుంది, పైన ఒక నెంబర్ వస్తుంది. HSRPకి ఏంటంటే కరెక్ట్గా ఎంబాస్డ్ నెంబర్ ఉంటుంది. ఇది నైట్ పూట కూడా కనపడద్ది, మనకేంటంటే రిఫ్లెక్టివ్గా కనపడుద్ది ఆ నెంబర్ ప్లేటు. అది నెంబర్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఏదైనా ఎప్పుడైనా మనకి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నెంబర్ ప్లేట్ ద్వారా వెహికల్ డీటెయిల్స్ కూడా మనం కనుక్కోవచ్చు. కాబట్టి HSRP అందరూ విధిగా వాడాలి, వేరే ఫ్యాన్సీ నెంబర్లు వాడకూడదు. సార్, ఇంకొక డౌట్ ఏంటంటే, వెహికల్కి రీపెయింటింగ్ చేయిస్తూ ఉన్నారు సార్, ఆ రీపెయింటింగ్ చేయించుకోవచ్చా లేదా? వెహికల్ రీపెయింటింగ్ అంటే ఒక పెయింట్ పాడైపోయిన చోట మనం రీపెయింట్ చేసుకోవచ్చు. మరీ బండి బాగా పాడైపోయి ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ కాలం అయిపోతే రీపెయింటింగ్ సేమ్ పెయింట్తో రీపెయింట్ చేయించుకోవచ్చు, కానీ వేరే పెయింట్స్తో చేయించుకుంటాక లేదు. మోటార్ వాహన చట్టం ప్రకారం కూడా కలర్ మార్చడానికి అనుమతి లేదు. ఇప్పుడు బ్లాక్ కలర్ వెహికల్ పర్చేస్ చేసాము, కొన్ని రోజుల తర్వాత రెడ్ కలర్ వేయించుకోవాలి అంటే మీ దగ్గర ఏమైనా పర్మిషన్స్ తీసుకొని ఆ పెయింట్ వేయించుకుని వచ్చి మళ్ళీ దాని తర్వాత RC తీసుకునే అవకాశం ఏమైనా ఉందా సార్? అది అటువంటి అవకాశమే లేదు. మోటార్ వాహన చట్టం ప్రకారం మాకు తెలిసినంత వరకు అటువంటి అవకాశం. తర్వాత ఆఫ్టర్ మార్కెటింగ్ సైలెన్సర్స్, ఈ మధ్య రాయల్ ఎన్ఫీల్డ్కి కానీ వేరే వెహికల్స్కి కానీ చాలామంది ఎగ్జాస్టర్స్ మార్పించుకుంటున్నారు సార్, అసలు అది పర్మిషన్ ఉందా లేదా?
మనకి ఆటోమేటిక్గా మనకి దాని సౌండ్స్ మనకు అబ్జర్వ్ చేస్తేనే మనకి సైలెన్సర్ మార్చాడా లేదా అనేది నేకెడ్ అయితో కనుక్కోవచ్చు. కాబట్టి మేము ఎప్పుడైనా మనకి ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు అది కూడా దాని మీద కూడా ఒక ఫోకస్ చేస్తున్నాము. ఎవరైతే సైలెన్సర్ మార్చి సౌండ్ వస్తుందో వాళ్ళకి మేము ఫైన్ వేయటం జరుగుతుంది. ఆల్టరేషన్ ఆఫ్ సైలెన్సర్ కింద మనకి ఫైన్ వేయటం జరుగుతుంది. ఫైన్ వేసిన తర్వాత దాని బండి సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసిన తర్వాత ఆ సైలెన్సర్ మార్చుకున్న తర్వాతే బండి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా సైలెన్సర్ మారిస్తే ఏమవుతుందంటే సౌండ్ ఎక్కువ వస్తుంది, ఇతరులకి ఇబ్బందికరం అది. కాబట్టి అటువంటి సైలెన్సర్ మార్చడానికి అసలు మోటార్ వాహన చట్టంలో అవకాశం లేదు. కాబట్టి ఎవరు కూడా మార్చకూడదు. అది మార్చడం వలన అదర్ రోడ్ యూజర్స్కి చాలా ఇబ్బంది. కాబట్టి అటువంటివి చేయకూడదు. 1980s 1990s మోటార్ సైకిల్స్ ఉంటాయి కదా, లైక్ RX-100 అవ్వచ్చు, బుల్లెట్ ఓల్డ్ మోడల్ వెహికల్స్ ఉంటాయి కదా, వాటిని వీళ్ళు పర్చేస్ చేసి మొత్తం ఇంజిన్ కానీ బోర్ కానీ మొత్తం నీట్గా చేయించుకొని పెయింటింగ్ అవన్నీ వేయించుకుంటున్నారు సార్. ఇప్పుడు చాలామంది చోట చూసాం కూడా. దానికి మనకి వెహికల్ ఏంటంటే 15 years లైఫ్ ఉంటుంది. సో అది ఆల్రెడీ లైఫ్ అయిపోయిన వెహికలే. దానికి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఎవరైనా కూడా ఇప్పుడు 80s అయినా 90s అయినా ఫస్ట్ మనకి బండి కొన్నప్పుడు 15 years లైఫ్ ట్యాక్స్ కట్టించుకొని 15 years వ్యాలిడిటీ ఇస్తారు, రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ. 15 ఏళ్ళ తర్వాత కంప్లీట్ అవ్వగానే, అంటే కంప్లీట్ అవుద్దనగా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక నెల ముందే మనం రెన్యువల్కి అప్లై చేసుకోవాలి. దానికి రెన్యువల్కి అప్లై చేసుకున్నప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకొని దానికి మళ్ళీ ఇన్సూరెన్సు, వ్యాలిడిటీ ఇన్సూరెన్సు, పొల్యూషను, ఈ మూడు పెట్టుకొని, అంటే పొల్యూషన్, ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉన్న ఆ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేసి మనం రెన్యువల్కి అప్లై చేసుకోవచ్చు. దానికి తోడు గ్రీన్ ట్యాక్స్ ఫీజు కూడా ఆన్లైన్లో వస్తుంది, అది కూడా పే చేయాలి. పే చేసినాక స్లాట్ బుక్ చేసుకొని వెహికల్ ఇన్స్పెక్టర్ దగ్గర తీసుకొస్తారు. కాబట్టి వెహికల్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తారంటే అది ఫిజికల్గా ఫిట్గా ఉందా లేదా వెరిఫై చేసి దాని లైట్లు అన్నీ ఫంక్షనింగ్గా, ఇంజిన్ సైలెన్సర్ సౌండ్ ఎక్కువ వస్తుందా ఇవన్నీ వెరిఫై చేసి బండి ఫిట్గా ఉంటే ఇమీడియట్గా దానికి ఇంకో 5 years ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఇప్పుడైతే ఓన్ వెహికల్స్ అయితే రిస్ట్రిక్షన్ అనేది లేదు ఇన్నేళ్ల తర్వాత. కానీ గవర్నమెంట్ వెహికల్స్కి అయితే 15 ఏళ్ళు దాటిన గవర్నమెంట్ వెహికల్స్ స్క్రాప్ చేసేయాల్సిందే. సార్ ఇప్పుడు అన్ని 4-stroke ఇంజిన్స్ వచ్చినాయి కదా, 2-stroke ఇంజిన్స్కి పర్మిషన్ ఇస్తారా సార్? 2-stroke ఇంజన్స్ తిరగకూడదనేమి లేదు. 4-stroke అని కాదు, 2-stroke అయినా 4-stroke అయినా రెండు వాడుకోవచ్చు. దానికి రిస్ట్రిక్షన్ ఏమి లేదు. కాకపోతే వెహికల్ అంతా కండిషన్లో ఉండాలి ఇస్తారు. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్కి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా సార్? డ్రైవింగ్ లైసెన్స్కి యాక్చువల్గా 16 to 18 వితౌట్ గేర్ వెహికల్స్కి అప్లై చేసుకోవచ్చు. అది పేరెంట్ కన్సెంట్ ఉండాలి. యాక్చువల్గా మేము 16 to 18 మధ్యలో వస్తే మేము డిస్కరేజ్ చేస్తున్నాం, అంటే పేరెంట్ని కూడా పిలిపిస్తున్నాము. 18 years కంప్లీట్ అయిన వాళ్ళు మోటార్ సైకిల్ విత్ గేరు, లైట్ మోటార్ వెహికల్ అంటే 4-wheeler, మోటార్ సైకిల్ విత్ గేర్ అంటే గేర్ మోటార్ సైకిల్, రెండుటికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఆన్లైన్లోనే అప్లై చేసుకొని వాళ్ళ ప్లేస్ ఆఫ్ అడ్రస్ని బట్టి ఏ ఆర్టీఏ పరిధిలో వస్తే ఆ ఆర్టీఏ పరిధిలో అప్లై చేసుకొని ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని LLR ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. LLR ఎగ్జామ్ ఏంటంటే ఇక్కడ LLR ఎగ్జామ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్లో 20 questions వస్తాయి ర్యాండమ్గా. 20లో మనం 12 questions ఆన్సర్ చేస్తే ఆటోమేటిక్గా పాస్ అవుతారు. దానికి LLRకి మనకి 180 days LLR మనకి ఇష్యూ చేస్తారు సర్టిఫికేట్ పాస్ అయిన తర్వాత. 180 daysలో మనం ఏంటంటే 30 days తర్వాత 180 days మధ్యలో ఎప్పుడైనా కూడా పర్మనెంట్ లైసెన్స్కి అప్లై చేసుకొని ఇక్కడ ట్రయల్ ఇవ్వాలి. పర్మనెంట్ లైసెన్స్కి యాక్చువల్గా 20 years ఇస్తారు. తర్వాత ఏంటంటే ఏజ్ని బట్టి, ఏజ్ లేట్గా అప్లై చేస్తే వాళ్ళకి మనకి 50 years వరకు కట్ ఆఫ్ ఉంటుంది. బట్ ఆటోమేటిక్ సిస్టంలో జనరల్గా ఏంటంటే 20 years అట్లా ఇస్తారు. సార్ నాకు ఒక పర్సనల్ డౌట్, ఇప్పుడు ఒక 50-55 years ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్కూటీ వేసుకొని ఏదో చిన్న పని నుండి బయటకు వస్తారు, వాళ్ళకి ఎటు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసినా రాదు కదా, వాళ్ళు పోలీసులు పట్టుకుంటే ఏంటి సార్? ఇప్పుడు 55 yearsకి రాదనేవి లేదు. 55 years అయినా 60 years అయినా 70 years అయినా, కొంతమంది 70 years వాళ్ళు కూడా ట్రాక్టర్ తోలేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మేము లైసెన్స్ ఇస్తాము. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు, ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు, LLR ఎగ్జామ్ రాస్తారు. తర్వాత 1 month తర్వాత DLకి వస్తారు, బండి మా ముందు డ్రైవ్ చేస్తారు, వాళ్ళకి లైసెన్స్ ఇస్తాం. అంటే చదువుకోని వాళ్ళు కూడా లైసెన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అంటే ఫిట్గా ఉన్నంత వరకు, ఆరోగ్యంగా బండి డ్రైవ్ చేయగలిగే వాళ్ళు ఎవరైనా కూడా లైసెన్స్ అప్లై చేసుకొని తీసుకోవచ్చు.
చాలామంది వ్యవసాయం చేసేవాళ్ళు ట్రాక్టర్ మాకు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు లేదా కొంతమంది 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మాకు ఇవ్వరు కదా అనుకుంటారు. అటువంటి అపోహ ఏమి లేదు. అంటే అబౌవ్ 40 ఇయర్స్ డాక్టర్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఫామ్ 1A అంటే గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సివిల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఫామ్ 1A ఫిట్నెస్ తీసుకొని, అంటే ఆయన కాళ్ళు కళ్ళు చేతులు అన్నీ బాగా పనిచేస్తున్నాయి, ఈజ్ ఫిట్ టు డ్రైవ్ అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మేము అలౌ చేస్తాం ఎల్ఎల్ఆర్కి, తర్వాత డిఎల్కి ఇస్తాం. కాబట్టి దాని గురించి దానికి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా సార్? క్వాలిఫికేషన్ కూడా లేదండి. క్వాలిఫికేషన్ కూడా ఇదివరకు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి క్వాలిఫికేషన్ అనేది 8th క్లాస్ పెట్టారు. 8th క్లాస్ అంటే జనరల్గా మన దగ్గర 10th క్లాస్ చూసేవాళ్ళము. కాబట్టి ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్ లేదు. హెవీ లైసెన్స్ కావాలన్నా కూడా లైట్ లైసెన్స్ తీసుకొని 1 year కంప్లీట్ అయితే హెవీకి ఎలిజిబుల్, హెవీకి అప్లై చేసుకోవచ్చు. హెవీకి లైసెన్స్ కావాలంటే ఏదో ఒక డ్రైవింగ్ స్కూల్లో, హెవీ డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి 1 month ట్రైనింగ్కి వెళ్ళి తర్వాత మా దగ్గర ట్రయల్ వేస్తే ఆ ట్రయల్లో పాస్ అయితే మనం హెవీ లైసెన్స్ ఇస్తాం. సార్, నా ఫైనల్ క్వశ్చన్ వచ్చేప్పటికి, మోటార్ సైకిల్ అనేది మనం షోరూమ్స్లో కొంటున్నాం కదా, ఆర్సీ కార్డ్ అనేది ఫిజికల్ ఆర్సీ కార్డ్ ఇప్పుడు రావట్లేదు, అది ఈ మధ్య కాలంలో మళ్ళీ వస్తున్నాయి అని అన్నారు. అది ఎక్కడ తీసుకోవాలి సార్ మనం ఆర్సీ కార్డు? అంటే యాక్చువల్గా ఆర్సీ కార్డు గవర్నమెంటు 2023 ఆగస్టు వరకు ఆల్మోస్ట్ మన తెనాలి ఆఫీస్ నుంచి కూడా మొత్తం అన్ని కార్డ్స్ డిస్పాచ్ చేయడం జరిగింది. ఆర్సీ కార్డులు, డిఎల్ కార్డులు 2023 ఆగస్టు తర్వాత ఆ కార్డు సంబంధించిన ఫీజు కూడా గవర్నమెంట్ కలెక్ట్ చేయట్లేదు. కలెక్ట్ చేయకుండా ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ మోడ్ అయిపోయింది కాబట్టి, ఆన్లైన్ అయిపోయింది కాబట్టి డిజీ లాకర్లోనే మనం తీసుకోవచ్చు. కాబట్టి దానికి ఏంటంటే ఇప్పుడు డిఎల్ కార్డ్స్ అనేవి ఇవ్వట్లేదు మనకి ఏపీలో. సో మ్యాక్సిమం మీకున్న డౌట్స్ అయితే అన్నీ అడిగానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా ఏమైనా కొత్త డౌట్స్ ఉంటే మాత్రం సార్ని నేను ఫ్యూచర్లో మళ్ళీ అడిగే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.